హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ ఛానల్ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ తెలుగు. పాత ఛానలే, కాకపోతే నేను ఎప్పుడో 3 years క్రితం మానేసిన ఛానల్ని మళ్ళీ నేను ఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్లో మొత్తం నేను లారీ డ్రైవర్గా చేసిన చిన్న చిన్న షార్ట్స్, చిన్న చిన్న వీడియోలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు. అలా వీడియోలు పెట్టేసి వదిలేసా. మళ్ళీ లేటెస్ట్గా దాన్ని రీఓపెన్ చేసా. ఇప్పుడు నేను 1 year నుంచి ఏపీఎస్ఆర్టీసీలో బస్ డ్రైవర్గా చేస్తున్నా. డ్రైవర్గా చేసే అనుభవాలన్నీ కూడా మీకు నేను తెలియచేస్తూ ఉంటా. టీఎస్ఆర్టీసీలో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ డ్రైవర్గా చేయాలన్నా, కండక్టర్గా చేయాలన్నా కొన్ని పరిమితులు ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎలాగా ఏంటని చెప్తాను. ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం చెప్పుకుంటూ వస్తాను. నేను రీసెంట్గా ఒక సోదరుడు ఫస్ట్ కామెంట్ చేశాడు నా రీల్కి, అన్న డ్రైవర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఎలా చేయాలన్నా, దాని ప్రాసెస్ ఏంటన్నా ఒకసారి చెప్పాను అన్నాడు. ఆయన కోసం నేను నా నెక్స్ట్ వీడియో ఉంటుంది. కండక్టర్గా జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి, తర్వాత నోటిఫికేషన్ వస్తే దాని గురించి, కండక్టర్గా కానీ డ్రైవర్గా కానీ జాయిన్ అవ్వాలంటే ఎలా జాయిన్ అవ్వాలి, డ్రైవర్గా జాయిన్ అయితే దాని ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా కండక్టర్గా జాయిన్ అవ్వాలంటే ఆ ప్రాసెస్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా నేను ఆ వీడియోలో ఉంటాయి. ఏదైనా సరే జెన్యున్గానే చెప్తా, సొల్లు అయితే చెప్పను, జరిగేదే చెప్తా, జరగబోయేది చెప్తా. మొన్న రీసెంట్గా తెలంగాణలో టీఎస్ఆర్టీసీలో 1500 కండక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి మాట్లాడలేదని చాలామంది కామెంట్ చేశారు. చాలామంది వాట్సాప్లో చేస్తూ ఉంటారు, అన్న కండక్టర్ గురించి చెప్పన్నా, దాని ప్రాసెస్ ఏంటని చెప్పాను, గురించి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పన్నా అని చెప్పేసి నన్ను చాలామంది రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. మీ అందరి కోసమే మళ్ళీ ఈ ఛానల్ అయితే మళ్ళీ మొదలు పెట్టబోతున్నా. ఇదైతే నేను మీ ముందుకు వస్తున్నాను అని చెప్పడానికి మాత్రం ఈ వీడియో అయితే చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నా. జై హింద్.